దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. జనమా, నీవేమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన నువ్వు బాధపడుతున్నావా? కన్నీరు విడుస్తూ ఉన్నావా? నువ్వు వేదన చెందుతూ ఉన్నావా? అయితే ఇదిగో దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నీవు ఇంకా ఎంత మాత్రమూ కన్నీళ్లు విడవు అంటే నీకున్న సమస్యను ఆయన త్వరలోనే తీర్చబోతా ఉన్నారు. నువ్వు కన్నీళ్లు విడవు, నీ మొర నిశ్చయముగా ఆయన విని నిన్ను కరుణించారు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఆయన నిన్ను కరుణించారు. దేవుని కరుణ హస్తాల కింద నువ్వు ఉన్నావు గనక నీ కన్నీళ్ళు ఇంకా ఆపుకొని దేవుని వైపు చూడు, యేసయ్య వైపు చూడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కన్నీళ్లు తుడిచి నిన్ను కరుణించే దినాలు వస్తూ ఉన్నాయి గనక నీ యొక్క కన్నీళ్ళు ఇంకా ఆపి యేసయ్య మీద నీ విశ్వాసము, నీ నిరీక్షణ కలిగి ఉండు. నువ్వు దేని గురించి అయితే కన్నీరు విడుస్తున్నావో, దేని గురించి అయితే నువ్వు వేదన చెందుతున్నావో, ఆ వేదన కన్నీరు తుడిచి ఆయన నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నారు, నిన్ను దీవించబోతా ఉన్నారు. కనుక నువ్వు యేసుక్రీస్తు వారి వైపు చూసి ప్రార్థన చేసి నీ జీవితాన్ని పెంపొందించుకో. ప్రార్థనలో, ప్రభువా, నా కన్నీరు చూసినందుకు నీకు వందనాలు, నన్ను కరుణిస్తున్నందుకు నీకు స్తోత్రాలని దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన త్వరలోనే నీ కన్నీరు తుడిచి నిన్ను కరుణించి నువ్వు దేన్నైతే కోల్పోయావో, ఏ విషయంలోనైతే నువ్వు అంగలారుస్తున్నావో దాంట్లోంచి దేవుడు నీకు ఆశీర్వాదం కాదు దీవెనకరంగా మార్చి అనేకుల ఎదుట నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతారు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే ఈ వాక్యాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నిన్ను కరుణించి నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్.